కిని కూడి వచ్చిన మీ అందరూ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారని నేను నమ్ముతూ ఉన్నాను. ఎంతమంది యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నారు? హల్లెలూయా. మిమ్మల్ని అందరిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రశ్న ఊరికినే అడగలేదు. నేను చెప్పే ఆ 15 నిమిషాలు అయిపోయిన తర్వాత మీకు అర్థమైంది. రైట్, సరే. ముందుగా మరి ప్రసాద్ అయ్య గారితో ఒక 12 సంవత్సరాలు దాటిపోయింది పరిచయం. అంటే సహవాసమా, అది ఫెలోషిప్పా, ఏమన్నాలో తెలియదు. కానీ తను మరి ట్రైనింగ్ చేస్తున్న టైంలో వచ్చినప్పుడు మరి ఉన్న యవనస్తుల్లో చక్కని తలాంతులు కలిగిన, భారం కలిగిన కొన్ని లక్షణాలు తనలో చూడటం జరిగింది. అప్పుడు ఆ అయ్యగారిని పట్టుకున్నాం. మీ అయ్యగారిని ఎట్లయినా డెవలప్ చేయాలని అనుకున్నాను. సో అలా ఆ తమ్ముడితో, ఆ ప్రసాద్ అయ్యగారితో పరిచయం మరి కొనసాగిస్తూ దేవుడు ఇంతకాలం నడిపించాడు. మరి ఆ రోజు చూసిన ప్రసాద్, ఈరోజు చూసిన ప్రసాద్ అయ్యగారు చాలా, అంటే దేవుడు ఉన్నతంగా దీవించి ఆశీర్వదించాడు. అది నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. అలాంటి ఒక మంచి స్థితిని దేవుడు తనకు అనుగ్రహించి తను వాడుకుంటున్నందుకు మీ అందరికీ ఎట్లుందో నాకు తెలియదు, కానీ నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సరే, ఒక ప్రశ్న నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్థలం ఒకటి ఉంది. ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన స్థలం ఒకటి ఉంది. ఎవరైనా చెప్పగలరా అదేంటో? ఒక్క మొగరాల గొప్ప సంఘం తప్ప. ఎందుకంటే వాళ్ళకు ఒకసారి చెప్పాను కాబట్టి. వాళ్ళని అడిగాను. ఇప్పుడు వాళ్ళకి అది గుర్తుందో, అది ఎటుపోయిందో నాకు తెలియదు. ఒకవేళ మీరు పప్పులు ఉడికినాయంటే మీరు కూడా చెప్పొచ్చు. ఎవరైనా చెప్పగలరా? ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్థలం జైలు అనుకుంటున్నారా? కాదు, చెప్పండి. సేవకులని చెప్పొచ్చు. దాన్ని చెప్పమంటారా? చెప్పాలన్న వాళ్ళందరూ తలూపండి. చెప్పాలా? అంటే పప్పులు ఉడికినాయి. రైట్, ఓకే. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్థలం చర్చ్, మందిరం. ఏంటండి మందిరం ప్రమాదకరమైన స్థలమా? ఎవరు చెప్పారు? ఎలా చెప్తారు? యాకోబు చెప్పినాడు. ఎందుకు? చర్చిలో ఉండేది అంతా దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళేగా, నడిపించేది కూడా పాస్టర్ గారేగా. మరి నమ్ముకున్న వాళ్ళు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, నడిపించే పాస్టర్ అందరూ మంచోళ్ళే ఉన్నప్పుడు అది ఎందుకు ప్రమాదకరమైన స్థలంగా ఉంటుంది అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకు అంటే ఈ చర్చిలో ఉండే వాళ్ళందరూ కూడా భయంకరమైన వేషధారులు. చాలామంది సేవకులు కూడా ఉన్నారు. వాళ్ళేమీ దీని నుంచి అతీతులు కాదు. ఎందుకంటున్నానంటే ఆ చర్చు గేటు, ఆ డోరు లోపలికి వచ్చేంత వరకు కూడా వీళ్ళ జీవితాలు భయంకరంగా ఉంటాయి. అప్పటిదాకా ఒకటే తిట్లు, బండబూతులు తిడతారు. తాగేళ్ళు ఉంటారు, తాగుతారు. తినేటోడు ఉంటాడు, తింటాడు. ఏది? గుట్కాలు, మాంసాలు కాదులే, గుట్కాలు తినేటోడు తింటాడు, సిగరెట్లు తాగుతాడు, బూతులు తిట్టేవాడు తిడతారు, శత్రుత్వం పెట్టుకునేటోళ్ళు పెట్టుకుంటారు. భయంకరమైన జీవితాలు జీవించే వాళ్ళందరూ కూడా ఒక్కసారి చర్చిలోకి రాగానే ఎక్కడ లేని పరిశుద్ధతను మీద వాళ్ళకు ఆవహించేద్దన్నమాట. అది మీదకి వచ్చేస్తుంది. ఇక వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎట్లా ఉంటారు తెలుసా? నోట్లో ఏలు పెడితే గొరకను కూడా కొరకరు అన్నట్టుగా ఉంటారన్నమాట. దాంట్లో మీరున్నారా? ఉన్నారా? అందరూ ఉన్నారు. అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైన స్థలం, అంత వేషధారులతో నిండిపోయిన స్థలం. యేసు ప్రభు యెరూషలేములోకి వచ్చాడు. యెరూషలేములోకి వచ్చిన తర్వాత ఆయన హృదయం పగిలిపోయింది. ఆయన కోపం ఆగలేకపోయింది. ఎందుకు తెలుసా? ఆయన లోపలికి వచ్చి చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరున్నారు? యెరూషలేములోకి, దేవుడు మందిరంలోకి వచ్చిన తర్వాత అంత వ్యాపారస్తులు,
కానీ దేవుడు ఏమన్నాడు? వ్యాపారస్తులను అనలే, నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడును. అయితే మీరు దాన్ని ఏం చేశారు? దొంగల గుహగా చేశారు. అంటే ఎవరో తెలుసా? మీరే, మనమే. ఇది కర్మేలు కృపా ప్రార్థనా మందిరం అని పెట్టారు. మీ సంఘాల పేర్లు ఏంటిదో నాకు తెలియదు. పేర్లు అయితే పెట్టుకున్నాం. ఉండేది ఎవరు ఉంటారంటాం అక్కడ? మనం దేవుడు ఉంటాడని అంటాం. కానీ ఉండేదంతా ఎవరు దాంట్లో? చెప్పండి, గట్టి చెప్పండి. అబ్బో, నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి భయం అవుతుందా, సిగ్గు అవుతుందా? సరే, నీ గురించి చెప్పకు, నీ పక్కల వాళ్ళ గురించి చెప్పు. ఎవరు ఉంటారు అందుట్లో? వాళ్ళ గురించి అయితే చెప్తాం బాగా. నువ్వేమో శుద్ధపూస అంటే మనకేం తెలియదు అని అనుకుంటున్నాం. జాగ్రత్త. ఈ రోజుల్లో సంఘము దారుణంగా తయారవుతుందండి. అక్కడ విశ్వాసులు కనపడట్లేదు, అక్కడంతా దొంగలే కనపడుతున్నారు. వీళ్ళందరూ ఎక్కడ ఉండాలో తెలుసా? అసలు చర్చిలో ఉండే వాళ్ళందరిని ఆడబెట్టాలా? జైళ్ళల్లో పెట్టాలా? జైళ్ళల్లో ఉండే ఆ ఘోరమైనటువంటి తప్పులు చేసిన వాళ్ళందరికీ చర్చిలో ఉండే వాళ్ళు ఏమాత్రం తీసిపోతారా? వాడు ఆడ జైల్లో ఉండి తప్పు చేసి దొరికి మనం ఈడుండి రోజు ఇదే పని చేస్తున్నాం. ఆ అమ్మ అంటే పడదు, ఈయనంటే పడదు, అదంటే కష్టం, వీళ్ళంటే కష్టం. నోటికి హద్దు లేదు, మన అలవాట్లకు హద్దులు లేవు. విస్తారంగా విచ్చలవిడిగా ఈరోజు క్రైస్తవులు బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు కోపం వచ్చి అందరిని ఎలగొట్టాడు. అదే యేసుక్రీస్తు ఈరోజు మీ చర్చికి వస్తే ఎంతమందిని కూర్చోబెడతాడు? పాస్టర్తో సహా కూర్చోబెడతాడా? నాకు తెలిసి డౌటే. ఒకవేళ యేసుక్రీస్తు మీ చర్చికి రాకుండా ఆయనే ఒకవేళ రెండవసారి భూమి మీదికి తిరిగి వస్తే ఎంతమందిని తీసుకొని వెళ్తాడు? ఇక్కడున్న ఎంతమంది వెళ్తారు యేసుక్రీస్తు ఆయనతో పాటు ఉండడానికి? అర్హత ఉందా? ప్రియులారా, గమనించండి. నువ్వు క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటున్నావు, క్రైస్తవురాలు అని పేరు పెట్టుకుంటున్నావు, బైబిల్ పట్టుకుంటున్నావు, మీద ముసుగేసుకున్నావు, చర్చిలో పోతున్నావు, పాటలు పాడుతున్నావు, మీటింగ్లకు వెళ్తున్నావు, సేవకులు నడిపిస్తున్నారు. కానీ మన అర్హత ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఎటువైపు వెళ్తున్నాం? మన జీవిత ప్రయాణం ఎటువైపు? దేవునితో ఎత్తబడేటువంటి వారిగా, దేవుని పోలికలో దేవుని బిడ్డలంగా బ్రతకడానికి మనం అందరం ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. నాది అయిపోలే ఆమెన్ అన్నారని చెప్పేసి నేనేం ముగించలేదు, చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక అవకాశం వచ్చింది ఏది మీతో కొద్దిసేపు మాట్లాడడానికి. యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచాడు. శిష్యులను అంటే పిలిచాడు అనేటువంటి మాట. పిలిచాడు అనే దానికి శిష్యులను ఒక ఉదాహరణగా మనం తీసుకుందాం. తన శిష్యులను పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచాడా, పిలవలేదా? పిలిచాడా? అంటే దేవుడు తనకు సాక్షులుగా ఉండే నిమిత్తం, తన బిడ్డలుగా ఉండే నిమిత్తం, తన చిత్తాన్ని తన ఉద్దేశాలను నెరవేర్చే నిమిత్తం ఆయన ఈ లోకంలో నుండి వారిని పేరు పెట్టి పిలుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇక్కడ ఉన్న నిన్ను నన్ను దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఆమెన్. నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చెప్పాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి దేవుని స్తోత్రం అనాలా? నేను హల్లెలూయా అంటే మీరు దేవునికి స్తోత్రం అనాలా? హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని అందరినీ దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఆ రోజున ఆయన తన శిష్యులను పేరు పెట్టి పిలిచి నన్ను వెంబడించండి అని చెప్పి ఆయన వారిని తన వెంట పెట్టుకొని తన విషయాలన్నింటినీ, పరలోకపు సంబంధించిన విషయాలన్నింటినీ వారికి నేర్పించి వారితో ఈ లోకం నుండి వెళ్ళిపోయే ముందు వారికి ఒక విషయాన్ని చెప్పాడు. ఏమన్నాడంటే, ఇదిగో మనం ఆ యెరూషలేముకు వెళ్తున్నాం, అక్కడ మనుష్య కుమారుని కొట్టి చంపుతారు, మనుష్య కుమారుడు 3వ దినాన తిరిగి లేస్తాడు. అయితే మీరందరూ కూడా కలవరపడకుండా మీరు నాకు సాక్షులుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు.
ఇదంతా వాళ్ళ బుర్రలకు ఎక్కలేదు. కానీ ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మాత్రం మళ్ళా అందరికి కనపడ్డ తర్వాత శిష్యులకి ఆయన తిరిగి ఆరోహణమయ్యే ముందు వాళ్ళకి ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో బైబిల్ తీయాల్సిన అవసరం లేదు, సమయం లేదు, కానీ మనకందరికి తెలిసిన విషయం. ఆయన ఏం చెప్పాడండి వాళ్ళందరికీ? ఏం చెప్పాడు? ఎవరికైనా గుర్తుందా? 1వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా కంఠస్థం చెప్పగలరా? ఎవరైనా? అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చి మీరు శక్తి నందురు కనుక మీరేం చేస్తారు? మీరు నాకు సాక్షులై ఎందురు. ఎక్కడెక్కడ సాక్షులై ఉంటారు? యెరూషలేములోను, యూదయ సమరయ దేశములందంతటను మరియు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని అన్నాడు. దేవుడు వాళ్ళని పేరు పెట్టి పిలుచుకుంది ఎందుకంటే వారు ఆయనకు సాక్షులుగా ఉండాలి అని. ఎక్కడ సాక్షులుగా ఉండాలి? వారు ఉంటున్నటువంటి ప్రాంతం యెరూషలేములో ఉండాలి, వారి పొరుగు ప్రాంతమైనటువంటి యూదయలో ఉండాలా, ఆ తర్వాత ఇంకొంచెము అవతలికి వెళ్ళినటువంటి ప్రాంతమైన సమరయలో ఉండాలి, ఆ తర్వాత వారు భూదిగంతముల వరకు వారు ఆయనకు సాక్షులుగా ఉండాలని దేవుడు వారిని పిలిచాడు. ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్న అని చెప్పుకుంటున్న నిన్ను నన్ను దేవుడు నువ్వు ఆయనను తెలుసుకోకముందే ఆయనే నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. కాబట్టి నువ్వు ఈ రోజున ఆయన్ని తెలుసుకున్నావు. ఈ రోజున దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఆయన నిన్ను తనకు సాక్షులుగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఆయనకు సాక్షులుగా ఉండడానికి వేరే దేనికి కాదు, వేరే ఎవరికీ కాదు. నీవు నేను ఆయనకు సాక్షులుగా ఉండాలని దేవుడు పిలుచుకున్నాడు. ఈ పిలుచుకున్న దేవుడు నా జీవితాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీవు ఎవరికి సాక్షులుగా ఉంటున్నావు అని, ఏం చేస్తూ ఉన్నావని, ఏం చేస్తూ నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావని, ఇంతకాలం నువ్వు ఏం చేస్తూ ఎవరికి సాక్షులుగా నువ్వు బ్రతికావని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆ పరలోకానికి అంటే వెళ్ళకముందు, ఆరోహణం అవ్వకముందు శిష్యులను కూడా గమనించినప్పుడు ఈ శిష్యులను పిలిచిన పిలుపును వాళ్ళు పాటించారా లేదా అని గమనిస్తే వాళ్ళు పాటించలేదా? శిష్యులను పిలిచిన పిలుపు పాటించారా? పాటించలే. దేవుడు అన్నాడు మీరు నాకు సాక్షులుగా ఉండండి అంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆయన చనిపోయిన తర్వాత ఇదంతా మనకి ఎందుకు రాళ్ళు అని చెప్పేసి ఆడికి పోయారు వీళ్ళు. చెప్పండి, గట్టి చెప్పండి, ఆడికి పోయారు? చేపలు పట్టడానికి పోయారు. అంటే ఏంటి? దేవుడు పిలిచిన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారా? దారి తప్పారా? ఈ రోజున ఇక్కడ ఉన్న మనం అందరం కూడా అట్లాగే ఉన్నాం. దేవుడు మనల్ని పిలిచి ఆయనకు సాక్షులుగా ఉండాలని, ఆయన మహిమ కొరకు మనం వాడబడాలని, ఆయన అనుకుంటున్న స్థలంలో మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటే ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే మనకు అనుకూలమైనటువంటి పనులను చేస్తూ, మనకు అనుకూలమైనటువంటి స్థలములలో మనం నివసిస్తూ, మనకు నచ్చినటువంటి వాటినే మనం చేస్తూ, మనకు సాక్షులంగా, మన కుటుంబానికి సాక్షులంగా బ్రతుకుతున్నాం కానీ దేవునికి మాత్రం సాక్షులంగా బ్రతకట్లే. ఇది చాలామంది క్రైస్తవుల్లో ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితి. నువ్వు ఉంటున్న స్థలంలో అసలు నువ్వు ఎందుకుంటున్నావు? దేవుడు నిన్ను పిలిచి ఎక్కడ ఉండమంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఆయన అన్నాడు మీరు నాకు యెరూషలేములో ఉండండి అని అన్నాడు. మనం గమనించినట్లయితే వాళ్ళు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత ఆయన చెప్పినట్టు వాళ్ళందరూ కూడా ఆ యెరూషలేములోనే మేడగదిలోనే ఉండి వారు అక్కడే ఉండి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారందరూ కూడా అక్కడ గొప్ప సాక్షులుగా నిలబడ్డారు. అందుకే ఒక్క దినాన 5,000 మందిని 3,000 మందిని అలా సంఘం విస్తరించబడింది. వారు యెరూషలేములో సాక్షులుగా నిలబడ్డారు. దేవుడు అన్నారు మీరు యెరూషలేములోను ఆ తర్వాత యూదయలో కూడా ఉండాలన్నారు. ఆ తర్వాత వారు యూదయకు కూడా విస్తరించారు. ఆ తర్వాత వారు సమరయకు వెళ్ళారు. సమరయలో అక్కడ వెళ్ళి వారు గొప్ప గొప్ప సాక్షులుగా నిలబడ్డారు. పేతురు వెళ్ళాడు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి దేవుడు వారిని అంత భూతిగంతముల వరకు పంపించాడు. అందుకే తోమా ఇక్కడ దాకా వచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీ పట్ల నా పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి పేరు పెట్టి పిలిస్తే ఈ రోజున నువ్వు నేను ఉన్నటువంటి స్థానము, నువ్వు నేను ఉన్నటువంటి స్థితి
ఎక్కడ అనేది దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. వెర్ ఆర్ యు? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఉన్న స్థలము, నువ్వు చేస్తున్న పని, నువ్వు ఉంటున్నటువంటి నువ్వు జీవిస్తున్న జీవితం నిన్ను పేరు పెట్టి పిలిచి తన ఉద్దేశాన్ని నీ కొరకై కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి ఆ చిత్తంలోనే, ఆ స్థలంలోనే ఉన్నావా లేదా అనేది దేవుడు ఈరోజు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకో తెలుసా అండి, నిన్ను పిలిచిన దేవుడు నువ్వెక్కడుండాలో ముందే ప్రణాళిక వేశాడు. నువ్వు అక్కడ ఉండకపోతే ప్రమాదం. ఎవరికి? దేవునికా నీకా? ఎలా ప్రమాదం? ఎలా ప్రమాదం? నష్టాలు ఏంటి చెప్పండి. ప్రమాదం అంటే నష్టాలు. ఒకటి రెండు చెప్పండి, స్పీడ్గా చెప్పండి. ఇక్కడ మాటలు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరికి వచ్చా? వచ్చు. కానీ మాట్లాడితే ఏమన్నా దండగేస్తారా ఏంది మీకేమన్నా? నేనైతే అయ్యా చెప్పండి, సమాధానం చెప్పండి. ఎవరు చెప్తారు? దేవుడు అనుకున్న స్థలంలో నువ్వు ఉండకపోతే నీకు జరిగే నష్టాలు. అమ్మో, మొట్టమొదటిది పరలోకానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నేను నమ్ముతున్నా వాళ్ళు చేయొద్దండి. దేవుని చిత్తంలో నేను ఉండకపోతే నేను పరలోకానికి వెళ్ళిపోతా. మీరు నమ్మట్లేదా? చేతరా? చేతులు కూడా లేవా? నోరంటే ఎట్టాగో పని చేయదు కొంతసేపు. చేతులు అయిన పని చేస్తేగా. రైట్, నమ్ముతున్నారా? మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పరలోకానికి వెళ్ళిపోతారు. ఏమమ్మా, నాకు సామెత వచ్చు బాగా, ఎంత బతికి ఇంటి వెనక చచ్చిందంట. ఎన్ని సంవత్సరాలు చర్చికి పోయారు, కానీ నువ్వు పోయేదాడికి? ఎన్ని సంవత్సరాలు చర్చిని నడిపారు, మనం పోయేదాడికి? అయ్యో, పాస్టర్లు ఏం అతీతులు కాదు, నేను చెప్తున్నా, నాకే భయం లేదు. మీరు అస్సలు సంకోచించేది లేదు. మనం ఎవరైనా సరే, నువ్వు దేవుని చిత్తానుసారంగా దేవుడు ఉండమన్న స్థలంలో నువ్వు ఉండకపోతే నువ్వు కోల్పోయే మొట్టమొదటిది ఏంటంటే నువ్వు పరలోకానికి కోల్పోతావు. ఆ తర్వాత రెండోది చెప్పండి. ఇంకా పరలోకానికి అయితే పోం కానీ నరకానికి అయితే నరకానికి వెళ్తా. ఇక పరలోకం పోకపోతే రెండే అమ్మారు, నరకమే. ఇక వేరే దారే లేదు. ఇక వేరే ఉందా ఏమన్నా? మధ్యలో ఊగిసలాడేది ఏమైనా ఉందా? మధ్యలో ఇంకేమన్నా ప్లేస్ అని పెట్టాడు దేవుడు? లేదు. పరలోకం పోవంటే నువ్వు చచ్చినట్టుగా ఆడికి పోవాల్సిందే. ఇక అంతే, దానికి వేరే దారి లేదు. ఇంకోటి చెప్పండి, ఇంకోటి చెప్పండి. అక్కడ కాదు, ఇక్కడిది ఏమైనా ఉందా? అక్కడ కాదు కానీ ఇక్కడిది ఏమైనా ఉందా? భూమి మీద సచినాక ఎట్టవు పోతావు లేటు నరకానికి. కానీ భూమి మీద నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఇంకా అమ్మా, అనారోగ్యం. వెరీ గుడ్, మంచి మాట. అనారోగ్యం. ఇంకా ఉన్నాయా మీకు ఇవన్నీ? ఎంత చేసినా ఏం చేసినా ఏం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఫలితం లేదు, ఆశీర్వాదం లేదు, ఉండదు. ఎందుకు? నువ్వు దేవుణ్ణి కాదని ఇటుపోతున్నావుగా. దేవుడు ఇటు పొమ్మంటే నువ్వేమో ఇటు పోతున్నావు. ఎందుకు? నీకు ఇది నచ్చింది, నీకు ఇది బాగుంది. ఈరోజున సేవకులు కూడా అట్లాగే ఉన్నారు. వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తారు. వాళ్ళకి దేవుడు ఏం చేయమంటున్నారో అది చేరు, ఎందుకు? అది నచ్చదు వాళ్ళకి. విశ్వాసులు కూడా అట్లాగే ఉన్నారు. ఇక ముగించేస్తా ఒక్క మాట, రెండు మాటలు. మొట్టమొదటిది, శిష్యులు చూడండి, ఏమీ చదువు లేని వాళ్ళు. అందుకే వాళ్ళని ఏమన్నారంటే, ఆ దినాన వాళ్ళని పట్టుకున్నప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుని చంపారో ఈ ప్రధాన యాజకుడు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, ఈ శిష్యులను చూసి, అయ్యో వీరు విద్య లేని పామరులు కదా, వీళ్ళకి ఎంత ధైర్యం, ఎంత గొప్ప స్థితి ఎట్లా వచ్చిందిరా అని అనుకుంటున్నారు. హల్లెలూయా.
చూడండి, ఎక్కడో చేపలు పట్టుకునేటోళ్ళు ఈ రోజున ఎంతో మందిని, వేల మందిని దేవుని దగ్గరకు నడిపించి ఒక బలమైనటువంటి ఒక సమూహాన్ని, సంఘాలను స్థాపించేవారిగా, ఉన్నతమైన వారుగా వారు దేవుని కొరకు నిలబడ్డారు. హల్లెలూయా. దేవుడు ఉన్నతమైనగా వారిని దీవించాడు. దేవుడు నిన్ను నన్ను అలా ఉన్నతమైన స్థానంలో పెట్టాలనుకుంటున్నాడు. ఆమేన్. కానీ నువ్వేటిపోతున్నావు? ఆలోచించావా ఎప్పుడైనా? ప్రభువా, నేను వెళ్తున్న మార్గం సరైనదా కాదని అడిగామా? అడగం. మనకి ఏది నచ్చితే అదే మంచిది. అది ముంచుడైనా, అది ఇంకే పని అయినా. నాకు బాగా నచ్చిన మాట మత్తయి సువార్త, ఇది ఒకటి చదువుతాంలే, 7వ అధ్యాయం 21, 22 వచనాలు ఒకసారి చదువుతాం, ముగించేస్తాం. ఆగమ్మా, స్పీడే కానీ అందరినీ దీని నువ్వే చదువుతూ. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాలు చదవమ్మ ఇప్పుడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చూసారా అండి? ఏమండి, మీరు ఎవరైనా కానీ, నువ్వు ఏ చర్చ్ అయినా కానీ, నువ్వు ఏ చర్చిని నడిపిస్తున్న పాస్టర్ అయినా కానీ, దేవుని నామమును ఉచ్చరించడంలో, దేవుని నామమున సహవాసంగా కూడుకోవడంలో, దేవుని నామమున ఒక సంఘాన్ని నడపడంలో నీకు నాకు ఒరిగేది ఏం లేదు పెద్దగా. అర్థమవుతుందండి? ఏం సాధించలేవు. వీటన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది, అదే దేవుని చిత్తాన్ని మన జీవితంలో మనం జరిగించడం అత్యంత ప్రాముఖ్యమైనది. నువ్వు అనొచ్చు, ప్రభువా నేను ఎన్ని రోజులు చర్చికి వెళ్ళాను కదా, ఎన్ని పాటలు పాడాను కదా, ఎన్ని కానుకలు ఇచ్చాను కదా, ఓ ప్రభువా నేను 100 మందిని నీ దగ్గరకు నడిపించాను కదా, నేను అక్కడ పెద్ద పెద్ద కోటాలు పెట్టాను కదా, నేను ఈడ చర్చి కట్టిన, ఆడో చర్చి కట్టిన, నా వెనకాల ఒక 2-3 తోకలను వేసుకొని తిరిగిన, అంటే పరిచారకులు వేసుకొని తిరిగిన కదా, మరి నాకు పరలోకం లేదా? దేవుడు ఏమంటాడు? అక్రమము దేనికన్నాడు ఈ మాట? అక్రమం వారలారని దేనికండి? మనం ఏమన్నా అంటారు, మా దగ్గర అంటారు తెలంగాణలో, దొంగతనం చేసినా లంగతనం చేసినా అంటారు. అంటే ఏమన్నట్టు? అక్రమం చేయవారులారంటే ఎందుకన్నారండి అక్రమం చేయవారులారని? దేనికన్నాడు దేవుడు? మనము తండ్రి చిత్త ప్రకారం మన జీవితంలో చేయట్లేదు కాబట్టి, మనకు నచ్చిన జీవితాన్ని, మనం అనుకున్న జీవితాన్ని, మనం ఆశించిన దాన్ని, మనకి ఏదైతే బాగుంటుందని అనుకుంటున్నామో దాని ప్రకారం మనం చేస్తున్నాం కాబట్టి దేవుడు అంటున్నాడు, మనమందరం కూడా అక్రమం చేయవారు. అందుకే అన్నాడు, అక్రమం